తెలంగాణ అసెంబ్లీ తొలి సెషన్స్ వాడివేడిగా జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పదే పదే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ వెల్లోకి వెళ్లి నినాదాలు చేశారు. దీంతో ఓ సభ్యుడు సస్పెండ్ చేయాలని సూచించారు. దీనిపై సీఎం స్పందించి ఎవరిని బయటకు పంపించొద్దన్నారు. సస్పెండ్ చేసే ఉద్దేశమే లేదని, తన ప్రసంగం వినాల్సిందని విపక్ష సభ్యులకు ఇదే శిక్ష అంటూ చెప్పారు. కఠోరమైన నిజాలు వినడంతో వాళ్ళలో పరివర్తన తీసుకురావాలనే ప్రభుత్వ ఆలోచన అన్నారు. లేదు మనం అట్లేం లేదు. వాళ్ళు వినాల్సిందే, వాళ్ళకి ఇదే శిక్ష. వాళ్ళని ఎవరిని బయటికి పంపను, ఎవరిని పంపొద్దు అధ్యక్ష. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి కఠోరమైన నిజాలు వాళ్ళు వినడం ద్వారా వాళ్ళలో పరివర్తన తీసుకురావాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి వారిని ఎవరిని కూడా సభలో నుంచి బయటికి పంపించొద్దు అధ్యక్ష. లేదు మనం అట్లేం లేదు. వాళ్ళు వినాల్సిందే, వాళ్ళకి ఇదే శిక్ష. వాళ్ళని ఎవరిని బయటికి పంపను, ఎవరిని పంపొద్దు అధ్యక్ష. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి కఠోరమైన నిజాలు వాళ్ళు వినడం ద్వారా వాళ్ళలో పరివర్తన తీసుకురావాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి వారిని ఎవరిని కూడా సభలో నుంచి బయటికి పంపించొద్దు అధ్యక్ష.